హాయ్ గైస్, లాస్ట్ క్లాస్లో కాట్లిన్ ఎలాగా ఏ యాప్ యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ యాప్లో కాట్లిన్ యొక్క అడ్వాంటేజెస్ ఏమి, డిసడ్వాంటేజెస్ ఏమో తెలుసుకుందాం. ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏమో తెలుసుకుందాం. ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. ఈ కాట్లిన్ లాంగ్వేజ్ అనేది ఈజీగా ఉంటుంది మనకు అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఈజీ టు అండర్స్టాండ్. ఇది అండర్స్టాండ్ చేసుకోవడానికి మిగతా లాంగ్వేజెస్తో కంపేర్ చేసుకుంటే లైక్ జావా, పైథాన్, ఇంకా సిసి దాంట్లో కంపేర్ చేసుకుంటే ఇది ఈజీగా ఉంటుంది అండర్స్టాండ్ చేసుకోవడానికి. లెస్ ఛాన్సెస్ ఆఫ్ బగ్స్ రావడానికి, బగ్స్ అంటే ఏమి, ఎర్రర్స్ రావడానికి కూడా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో మనం ఎర్రర్స్ని చాలా సింపుల్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఏ లైన్లో ఏ ఎర్రర్ ఉంది అని ఇది క్లారిటీగా రిప్రజెంట్ చేస్తుంది. మోర్ రిలయబుల్ అంటే ఇది ప్రజెంట్ ట్రెడిషనల్ లాంగ్వేజ్ కదా, మిగతా లాంగ్వేజెస్తో పోల్చుకుంటే ఇది చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. కాట్లిన్ అనే లాంగ్వేజ్ మోర్ రిలయబుల్ అంటే ఇది చాలా అడ్వాన్స్డ్ వర్షన్. నెక్స్ట్ ఈజీ ఇన్ మెయింటెనెన్స్. దీన్ని మెయింటైన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని ఎలా మెయింటైన్ చేయొచ్చు, ఐడిఈస్, ఆండ్రాయిడ్ స్టూడియో, ఇంకా ఎస్డికే సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని దీంట్లోని మెయింటైన్ చేసుకోవచ్చు. కోఆర్డినేట్ విత్ ఎగ్జిస్టింగ్ జావా కోడ్స్. ఇది ఇంకా ఒకేసారి నువ్వు 2-3 లాంగ్వేజెస్ని కోఆర్డినేట్ చేసుకొని అట్ ది సేమ్ టైంలో నువ్వు ప్రోగ్రామ్ అనేది నేర్చుకోవచ్చు. ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ అంటే కాట్లిన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా మంది రిఫర్ చేస్తాడు. ఇది ఎక్కువ దేనికి యూజ్ చేస్తాడంటే కాట్లిన్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తారు. అలాగే ఆండ్రాయిడ్స్ని కాట్లిన్ ద్వారానే కనుక్కున్నారు. ఇది సింపుల్గా ఉంటుంది, పోర్టబుల్ అండ్ పవర్ఫుల్ లాంగ్వేజ్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏమో చూద్దాం. డిసడ్వాంటేజెస్ కాట్లిన్ మినిమల్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. ఇది నేర్చుకోవడానికి చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. మోస్ట్ డెవలపర్స్ ఆర్ మైగ్రేటెడ్ టు కాట్లిన్. చాలామంది డెవలపర్స్ అనే వాళ్ళు మైగ్రేట్ అవుతారు కాట్లిన్కి. ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్ ఆర్ అవైలబుల్ వరల్డ్ వైడ్లో చూసుకుంటే స్మాల్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్, తక్కువ మంది డెవలపర్స్ మాత్రమే ఉండాలి. ఇట్ గివ్స్ మినిమల్ టూల్స్ ఫర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ వేరియస్ క్వైరీస్ డ్యూరింగ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఇది టూల్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి కాట్లిన్ లాంగ్వేజెస్కి. నెక్స్ట్ కంపైలేషన్ స్పీడ్ ఈజ్ స్లోయర్. దీన్ని కంపైల్ చేసినామనుకో అది ఫాస్ట్గా కంపైల్ అవ్వదు, కొంచెం టైం తీసుకుంటుంది ఇది కంపైల్ అవ్వడానికి ప్రోగ్రామ్ అనేది. కాట్లిన్ వర్క్స్ ఫాస్టర్ దెన్ జావాతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం వర్క్ అనేది ఫాస్ట్గానే చేస్తుంది. కానీ దీన్ని కంపైల్ చేయడానికి చేస్తే అది ఎలా కంపైల్ అవుతుందంటే టైం పడుతుంది, కొంచెం స్లోగా అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ డిస్టింగ్విష్ ఫ్రమ్ జావాతో కంపేర్ చేసుకుంటే కాట్లిన్ అనేది కొంచెం ఇది మొబైల్ యాప్స్కి యూజ్ చేస్తాము. ఈవెన్ ఇఫ్ కాట్లిన్ అండ్ జావా హ్యాస్ సమ్ సిమిలారిటీస్. కాట్లిన్కి జావాకి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. దే స్టిల్ హ్యావ్ సెవరల్ మేజర్ డిఫరెన్స్. కానీ దాంట్లో కూడా స్టిల్ చాలా డిఫరెన్సెస్ అనేవి కూడా రెఫర్ చేయొచ్చు. ఆఫ్టర్ లెర్నింగ్ అబౌట్ కాట్లిన్ ఎక్స్టెన్సివ్లీ మొబైల్ యాప్ డెవలపర్స్ కెనాట్ మూవ్ టు ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మొబైల్ డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకొక దేనికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి నేర్చుకోవడానికి మూవ్ అవ్వరు, వెళ్ళలేరు కాట్లిన్ నేర్చుకోవడం వల్ల. లెస్ కాట్లిన్ ప్రొఫెషనల్స్ టు సెక్యూరిటీ అంటే ప్రొఫెషనల్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు అండ్ కంపేర్ టు రిమైనింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క ప్రొఫెషనల్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ క్లాస్లో కాట్లిన్ ఎలాగ ప్రోగ్రామ్ అనేది ఏది మెయిన్ సింటాక్స్ తీసుకొని ఎలాగ చేయాలో తెలుసుకుందాం.